దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపును. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. లోకరక్షకుడైన మన యేసయ్య మన ఎడల విడువక కృపచూపుచున్నాడు. మనకు అనుదినము ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మన హృదయములను నింపుచున్నాడు. మనం అందరము మన తండ్రి ఆజ్ఞలను కట్టడలను పాటించిన ఎడల తండ్రి మన జీవితంలో ఉన్న లోటులను కొదువులను తీసివేస్తాడు, సమృద్ధిని కలుగజేస్తాడు. మన ప్రభువుకి ఎల్లప్పుడూ విసుకక ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రి మనకు అనేకమైన మేలులు చేసి మన హృదయములను తృప్తిపరుస్తాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనకు మన కుటుంబాలకు ఏ లోటు రానివ్వకుండా ఆకలైన వేళలో మనకు ఆహారం అనుగ్రహిస్తాడు. మనకు ఆరోగ్యమును బలమును దయచేస్తాడు. మన అందరికీ అనుదినము ఆహారం అనుగ్రహించి ఉల్లాసంతో మన హృదయములను నింపుతాడు. మన అందరికీ సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తాడు, దీవెనలు ఇస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.